ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. ఒకటే మాట, ఎందుకురా కేసీఆర్ పై పుట్టబట్టుతున్నారు, ఎందుకురా యుగ పురుషునిపై విషం చిమ్ముతున్నారు, ఎందుకురా కేసీఆర్ సారుపై పుట్టబన్నుతున్నారు, ఎందుకురా యుగ పురుషునిపై విషం చిమ్ముతున్నారు. తెలంగాణను సంబంధించి మీ బలం దించినందుక, మా బలం పెంచినందుక, మా కరువు మాపినందుక, మా కడుపు నింపినందుక ఎందుకురా కేసీఆర్ సార్పై కుట్రబన్నుతున్నారు, ఎందుకురా యుగ పిలుసునిపై విషం చిమ్ముతున్నారు. జై కవితక్క, జై జాగృతి. థ్యాంక్ యూ వీరన్న. విజేంద్ర అన్న జాగృతి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. అచ్చా, ఓకే ఓకే, మీరు మాట్లాడుతున్నారు. ఈరోజు ఇద్దరు విజేంద్ర అన్న. థ్యాంక్ యూ అక్క. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు పైన కమిషన్ ముందు హాజరు కావాలని చెప్పేసి తెలంగాణ జాతిపిత, తెలంగాణ సాధించిన యోధుడు మరి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి వాటి ద్వారా యావత్ భారతదేశంలోనే అత్యధిక పంటలు పండించిన మహాయోధుడు కేసీఆర్ గారు వారికి ఈరోజు నోటీసులు ఇచ్చి హాజరు కావాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం పన్నిన కుట్రకు నిరసనగా ఈరోజు కవితమ్మ గారి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ మహాధారణకి విచ్చేసిన అందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, ప్రత్యేకంగా కవితమ్మ గారికి ఈ మంచి కార్యక్రమాన్ని, ఈ ధారణా కార్యక్రమాన్ని తీసుకున్నందుకు ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని రంగాల వాళ్ళు, అన్ని రంగాల ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు, ఈ ధారణకి మద్దతు తెలుపుతా ఉన్నారని చెప్పేసి ఒకసారి తెలియజేసుకుంటూ, నిజంగా ఈరోజు మనం ఒక్కసారి ఆలోచిస్తే ఒక రాష్ట్రాన్ని సాధించిన మహానుభావుడు, అంతేకాదు ఈరోజు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి ఆ ప్రాజెక్టు ద్వారా ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రంలో మరి హైదరాబాద్ దాకా కూడా ఆ గోదావరి నీటిని తీసుకువచ్చిన యోధుడు కేసీఆర్ గారు. మరి ఎన్నో లక్షల ఎకరాలకు ఈరోజు పంటలు పండే విధంగా నీరు అందించిన కేసీఆర్ గారు మరి రైతులను రాజులుగా చేస్తానని చెప్పేసి రైతులకు సంతోషంగా వారు జీవించడానికి, వారు పంటలు పండించుకోవడానికి 24 గంటలు నీళ్ళిచ్చిన మహానుభావుడు కేసీఆర్ గారు. అంతేకాదు ఉచితంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసి రైతులను ఈ రాష్ట్రంలో గొప్ప వ్యక్తులుగా ఈరోజు వారు ఎంతో గొప్పగా జీవించే విధంగా ఈరోజు కేసీఆర్ గారు తీసుకున్న చర్యల వల్లనే ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి సంతోషంగా ఉన్న సమయంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్ని కేసీఆర్ గారిని బద్నాం చేయాలా, కేసీఆర్ గారిని ఎదుర్కొనలేక ఈరోజు ఈ కుట్ర పన్ని ఈ నిరసనగా మనకు నోటీసులు ఇచ్చి కేసీఆర్ గారికి ఈ ధారణ చేసే విధంగా ఈరోజు అవకాశం కల్పించారు ఈ రాష్ట్ర ప్రభుత్వం. నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారికి ఈ మధ్యనే మరి ఈడీ కూడా వారు ఛార్జ్ షీట్లో పేరు పెట్టి కేసులో, నేషనల్ హెరాల్డ్ కేసులో వారి పేరు నిరికించినప్పుడు ఈరోజు ఏ మీడియా కూడా చర్చలు పెట్టడం లేదు. కేవలం ఇక్కడ కల్వకుంట్ల కుటుంబంలో కవితమ్మ గారి మీదనే ఫోకస్ చేస్తూ ఈరోజు మీడియా కూడా ప్రతి చర్చలో కూడా ఇదే నడుస్తూ ఉన్నది. ఎందుకు మీరు ఈ ముఖ్యమంత్రి గారి వైఫల్యాలపైన మీరు చర్చ పెట్టడం లేదని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాం. వారు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపలేక ఈరోజు ఇలాంటి కుయుక్తులు పన్ని ఒక డైవర్షన్ పాలిటిక్స్ ఈ రాష్ట్రంలో నడుపుతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి దయచేసి అందరూ కూడా గమనించాలి. ఇది కూడా ఈ నోటీసులు ఇవ్వడం కేసీఆర్కి కూడా అందులో భాగమే అని చెప్పి నేను తెలియజేస్తూ, ఈరోజు అందరం కూడా ఈ ధారణలో పాల్గొనాలి. రేపు కేసీఆర్ గారు ఈ కమిషన్ ముందు హాజరైనప్పుడు దాని తర్వాత కూడా ఏదైనా పరిణామాలు తీవ్రంగా ఉంటే ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం తిప్పలు తప్పవు. ఈరోజు ఇంతే జనాలు కాదు, ఈ హైదరాబాద్ అంతా కూడా ఈ తెలంగాణ నుంచి ప్రజలందరూ కూడా వచ్చి ముట్టడి చేసే కార్యక్రమం కూడా ఉంటుంది.
దయచేసి జాగ్రత్తగా మెదులుకోవాలి. ఒక యోధుడిని, ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన యోధుడిని ఇబ్బంది పాలు చేసే పడిన కుట్రను మాత్రం ఖచ్చితంగా నిరసిస్తూ ఈరోజు కవితమ్మ గారు చేపట్టిన ఈ మహాధారణకి మద్దతు పలుకుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. జై తెలంగాణ. విజయేంద్రన్న గారికి, ఇంకొక విజయేంద్రన్న గారికి ఇవ్వాల్సింది కోరుతా ఉన్నా. ఇవాళ కేసీఆర్ గారు కొల్లూరులో ఏషియాలోనే అతిపెద్ద ఉచిత ఇండ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినారు. వారు ఇచ్చినటువంటి ఆ ఇండ్లలో కనీస వసతులు కూడా ఇవ్వలేకపోతున్నారని ఆ హౌసింగ్ సొసైటీ మెంబర్లందరూ కూడా వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను వివరిస్తూ ఈ ధర్నాకు మద్దతుగా తరలి వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అట్లానే మొత్తము గంగపుత్ర సంఘం నుంచి, ముషీరాబాద్ నుంచి, కారవాన్ నుంచి పెద్ద ఎత్తున కావూరు వెంకటేష్ గారి ఆధ్వర్యంలో వచ్చినారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు విజయేంద్రన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ అక్క. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కవితక్క. ఈనాడు ఇందిరా పార్క్ వేదిక వద్దకు మహోన్నతుడు, తెలంగాణ ఉద్యమ రథసారథి, తెలంగాణ సాధకుడు, తెలంగాణ బాబుకు, కేసీఆర్ సార్కు నోటీసులు ఇవ్వడం అంటే మమ్మల్ని, మా ఆత్మ గౌరవాల్ని కించపరిచే విధంగా తెలంగాణ ప్రతి మట్టి బిడ్డకు, ప్రతి వ్యక్తికి నోటీసులు ఇచ్చినట్టే. మిస్టర్ రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పొరపాటునో గ్రహపాటునో మాకు శాపమై, తెలంగాణ ప్రజలకు శాపమై దాపురించిన నేటి పరిస్థితులు, సంవత్సరన్నర కాలం దాటినా ఒక్క ప్రాజెక్టు, ఒక్క అభివృద్ధి చేయకపోగా ప్రశ్నించిన వాళ్లకు నోటీసులు ఇవ్వడం, ప్రశ్నించిన వాళ్లను జైల్లో వేయడం, ప్రశ్నించిన వాళ్లను అరెస్టులు చేయడం, కేసీఆర్ గుర్తులను చెరిపేసే, పేర్లను తొలగించే దుర్మార్గమైన పన్నాగాలకు ఓడిగట్టినటువంటి కాంగ్రెస్ పాలకులారా, కాంగ్రెస్ సర్కారు తెలంగాణ జాగృతి ఒక హెచ్చరిక చేస్తుందంటే, తెలంగాణ జాగృతి పుట్టినప్పటి నుండి మీడియా సోదరులకు తెలుసు, ఎలక్ట్రానిక్స్ ప్రింట్ మీడియా సోదరులకు తెలుసు. ఒక కార్యక్రమం మా కవితక్క పిలుపునిచ్చిందంటే రాజకీయ పార్టీలో ఎండ్రులో వణుకు పుట్టే విధంగా మేము అలాంటి కార్యక్రమాల్ని విజయవంతం చేస్తామనేది ఈ ఇందిరా పార్కే నిదర్శనం. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కబడ్డీలో బాత దొక్కి రావాలా అనే విధంగా ఏదైతే చర్చ కట్టుకుందామో, తెలంగాణ కేసీఆర్ పిలుపునందుకొని, కవితక్క పిలుపునందుకొని ఇందిరా పార్కును ముట్టి రావాలనంటే మారు వేషాలతోని లుంగిల మీద, బన్యర్ల మీద ఇందిరా పార్కు చేరిన నా జాగృతి సోదరులు చైతన్య మూర్తులై ఇవాళ ఈ సభా వేదికపై నిలబడ్డరు, కూర్చున్నారంటే ఖబర్దార్ కాంగ్రెస్ పాలకులారా, మీరు మా ఆత్మ గౌరవానికి, తెలంగాణ 4 కోట్ల ప్రజల ఆత్మగౌరవ వాంఛని గెలికిండ్రు. ఇవాళ నోటీసులు ఇవ్వడం అంటే తెలంగాణ 50 మంది ప్రజానీకానికి నోటీసులు ఇచ్చినట్టే. కేసీఆర్ అంటే వ్యక్తి కాదు, ఒక శక్తిగా తెలంగాణ ప్రజల ఆత్మగా ప్రజలు భావిస్తారు. మిస్టర్ రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పాలకులారా, దయచేసి జాగృతి మొదలుపెట్టిందంటే నిప్పు రవ్వలి కాదు, అగ్గి పరాటలై అగ్గిని రాజేస్తారు. నీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంటుకుంటారు, చుట్టుముడతారు. కాబట్టి కాళేశ్వరం అంటే కదిలే కన్నీటి గాథల నుండి కదిలాడే ప్రాజెక్టులను తీసుకొచ్చిన నా కాళేశ్వరం, మా కేసీఆర్ సార్ ఇచ్చిన జలధారని చేసినందుకు నువ్వు ఇచ్చే నోటీసులకు అందరు మనసులు కలత చెందినం. మనసులు తెలంగాణ 4 కోట్ల. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. నిజానికి కూడా జాగృతి ఇంకా ఏ పిలుపునిచ్చినా తెలంగాణ జాగృతి శ్రేణులందరూ కదిలొచ్చి మేము వెనకే ఉంటామని చెప్పేసి నీకు తెలియజేస్తూ థ్యాంక్ యూ అక్క, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అక్క. మీ ముందు సింగరేణి జాగృతి నుండి రత్నాకర్ రెడ్డి ఉన్నాడు, తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాల్సింది. 2 నిమిషాల్లో దయచేసి ముగించాలి. జై తెలంగాణ, జై జాగృతి, జై కవితక్క. తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికుల పాత్ర ఎడలేనిది. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులు ఉంటే సకల జిల్లా సమ్మెనే గుర్తుకొస్తుంది. ఈరోజు ఉద్యమంలో ఊపిరి పోసిందంటే సింగరేణి కార్మికుల బిడ్డలం. ఈరోజు సింగరేణిలో కార్మికులు, యువ కార్మికులు ఉన్నారంటే అది తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు పుణ్యమే అంటాం. ఈరోజు సింగరేణిలో ఒకే దఫాలో
ఉద్యోగాలు ఇచ్చి ఎంతో మంది యువకులను సింగరేణిలో పంపించి సింగరేణికి భవిష్యత్తు నిరూపించింది. దానికి మా గౌరవ అధ్యక్షులుగా ఉన్న కవితక్క గారు అని మేము ఎప్పుడూ చెప్పుకుంటాం. ఈరోజు సింగరేణిలో ఎంతో మంది మహిళా కార్మికులు పనిచేస్తున్నారంటే దానికి కారణం మా కల్వకుంట్ల కవితక్క గారు మా గౌరవ అధ్యక్షులుగా ఉండి ఆమె ఎంతో మంది మహిళా కార్మికులను సింగరేణిలో జాయిన్ చేసింది. ఎంతో వచ్చింది. సింగరేణిలో అనేక హక్కుల్ని కూడా కాపాడిన వ్యక్తి మాకు కేసీఆర్ గారని చెప్పుకుంటాం. ఈరోజు సింగరేణిని విచ్ఛిన్నం చేయడానికి కాంగ్రెస్ ఎన్నో కుట్రలు పన్నుతుంది. ఈరోజు సరైన విద్య లేక ఎంతో మంది బాధపడుతున్నారు. ఈరోజు వైద్యం కోసం ధర్నా చేస్తా అంటే ఎక్కడికక్కడికి బంద్ చేస్తూ పోలీసులు ఆపుతున్నారు. ఈరోజు సింగరేణిలో మేము ఎంతో చేస్తున్నాం, ఎంతో కష్టపడి చేసాం. ఈరోజు సింగరేణిలో మేము చేసిన విద్యాలయానికి మా గౌరవ అధ్యక్షుల పిలుపు మేరకు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమానికి విజయం చేసిన సింగరేణి కార్మికుల నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా అక్కకి ధన్యవాదాలు తెలుపు. జై కవితక్క, జై జై కవితక్క, జై తెలంగాణ. థ్యాంక్ యూ. భూపాల్పల్లి జాగృతి అధ్యక్షుడు తమ్ముడు మాడ హరీష్ రెడ్డి గారిని మాట్లాడవలసింది కోరుతాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కవితక్క. ఈరోజు కాంగ్రెస్ కమిషన్ ఇచ్చినటువంటి కేసీఆర్ గారికి ఇచ్చినటువంటి నోటీసుకు నిరసనగా కల్వకుంట్ల కవితక్క గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ మహాధరణ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి యావత్ తెలంగాణ సమాజానికి, అదేవిధంగా జాగృతి సోదరులందరూ కూడా పేరు పేరున ఈ యొక్క వేదిక నుండి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇలా మీరు నోటీసు ఎవరికి ఇచ్చిర్రయ్యా అంటే తెలంగాణ చరిత్రకు మీరు నోటీసు ఇచ్చారు. కేసీఆర్ గారు అంటే ఒక చరిత్ర. ఆ చరిత్ర ఏంటంటే కేసీఆర్ గారు అంటే కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు. మరి ఇలాంటి చరిత్రకు తెలంగాణ యావత్ సమాజానికి వీటి మీద ఆధారపడి బతికేటువంటి ప్రతి ఒక్కరికి మీరు నోటీసులు ఇచ్చినట్టు మేము భావిస్తా ఉన్నాం. చరిత్రలో బుక్కులలో మనం చదువుకున్నాం. అశోకుడు చెట్లు నాటెను, చెరువులు తవ్వించను, తాగుకు నీరిచ్చాను, త్రాగుకు నీరిచ్చాను, రకరకాలైనటువంటి అవకాశాలు కల్పించారని చదువుకున్నాం. కానీ ఈనాటి తరంలో చెట్లు నాటింది ఎవరు? కేసీఆర్. చెరువులు తవ్వించింది ఎవరు? జిల్లాలు చేసింది ఎవరు? కేసీఆర్. సెక్రటరీ కట్టింది ఎవరు? యాదాద్రి కట్టింది ఎవరు? అన్ని జిల్లాలో ఉన్నటువంటి అన్ని సదుపాయాలకు సెక్రటరీ కట్టింది ఎవరు? ఎస్సీ ఆఫీసులు కట్టింది ఎవరు? మెడికల్ కాలేజీలు ఇచ్చింది ఎవరు? మరి ఈ చరిత్రను తుడిపేయగలవా రేవంత్ రెడ్డి? ఈ నోటీసులు ఇచ్చి చరిత్రను తుడిపేయాలంటే కుదరదు. కేసీఆర్ గారు పరిపాలించేటువంటి రోజుల్లో అద్భుతమైనటువంటి అవకాశాలు తెలంగాణలో ఉన్నటువంటి సమాజానికి ఇవ్వడం జరిగింది. మేమంతా కూడా గోదావరి పరివాహక ప్రాంతాలలో పుట్టి పెరిగిన వాళ్ళం. మాకు తలాపున పాడుతున్నటువంటి గోదావరి చూసే వాళ్ళం తప్ప తాగే నీళ్ళు ఇచ్చినటువంటి చరిత్ర గత పాలకులు ఇంతవరకు చేయలేదు. మరి ఈరోజు మిషన్ భగీరథతోనే అనేకమైనటువంటి మన ఊర్లకు మరి నీళ్ళు ఇస్తున్న చరిత్ర కేసీఆర్ గారిది. అదేవిధంగా మిషన్ కాకతీయతో చెరువులు నింపిన చరిత్ర కేసీఆర్ గారిది. మరి ఇలాంటి చరిత్రకు మీరు నోటీస్ ఇచ్చినట్టుగా భావిస్తా ఉన్నాం. ఇప్పటికైనా సోయి తెచ్చుకొని మా తెలంగాణలో ఉన్నటువంటి ప్రధానికానికి ఇచ్చినటువంటి పరిపాలన మీద దృష్టి పెట్టండి తప్ప మరి కేసీఆర్ గారికి నోటీస్ ఇస్తే మాకు పేరు వస్తుంది, కేసీఆర్ గారి బదనాం చేస్తే పేరు వస్తుందని మీరు కలగంటే మాత్రం అది భ్రమ అయితే తప్ప మరొకటి కాదని సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఇప్పటికైనా ఈ వేదిక ద్వారా కవితక్క తరఫున మా జాగృతి సోదరుల తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఒకటే ఉద్దేశంతో ఉండేది. మరి అప్పటి నుంచి కూడా ఆంధ్ర పాలకులను అప్పటి నుంచి కూడా చూస్తా ఉన్నాం. ఈ తెలంగాణలో ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళు ఆంధ్ర నాయకులకు అడుగులకు మరుగులొత్తే తప్ప ఏనాడు నోరు తిరిపి మాట్లాడకపోయేది. ఈ రోజు కూడా అదే జరుగుతూ ఉన్నది. ఎందుకంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంతని కాన్స్టిట్యుయెన్సీ లో ఉన్నటువంటి మన ఏదైతే మేడిగడ్డ ఉందో ఆ మేడిగడ్డ అనేది ఒక చరిత్ర అంటే మేడిగడ్డలో ఉన్న